సువార్త 10వ అధ్యాయం 26 నుండి 30 వచనాలు చూస్తే మన ఈ చివరి దినాల గురించి యేసు ఏమని ప్రవచించాడు, యేసు ఏమని చెప్పాడు, అక్కడ మరలా మనిషి కుమారుడిగా ఆయన ప్రత్యక్షమవుతాడన్నాడు. చెప్పాడా లేదా? నోవహు దినాల్లో జరిగినట్టుగానే మనిషి కుమారుణ్ణి ప్రత్యక్షమగు దినమున జరుగుతున్నది కాదు, జరుగును. భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. లోతు దినములలో జరిగినట్టుగానే, ఇది లోతు దినాలేనా? ఆదికాండం 18-19 లోతు దినాలేనా? లోతు దినములలో జరిగినట్టుగానే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ప్రవచనం అది. ప్రతి కాలానికి దేవుడు తన వాక్యములో ప్రవచనములో నియమించి పెట్టాడు. మరి ఎవరైనా సరే వారు నివసిస్తున్న కాలములో దేవుడు ఏదైతే లేఖనాలలో వాళ్ళ కాలంలో నెరవేర్పు జరగాల్సిన ప్రవచనాలను వారు గుర్తించి అది ఎక్కడ జరుగుతుందో వాళ్ళు గ్రహించినప్పుడు అప్పుడు వాళ్ళు దేవుని చిత్తంలో ఉన్నారని అర్థం. చూడండి, ఇప్పుడు మనిషికి ఉన్న నైజం ఏంటిదంటే, స్వభావం ఏంటిదంటే, జరిగిపోయిన దాన్ని నమ్ముతాడు, జరగబోయే దానిని నమ్ముతాడు, కానీ ప్రస్తుతం జరుగుతున్న దాన్ని నమ్మడు. ఇప్పుడు చూడండి, క్రైస్తవులను మీరు అడగండి, నోవహు దినాలను మీరు నమ్ముతున్నారా అంటే వాళ్ళు అంటారు ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఎందుకంటే అది బైబిల్లో రాయబడ్డది కాబట్టి. మోషే దినాలను మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. ఏలియా దినాలను మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. ఎలీషా వచ్చాడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. యెషయా వచ్చాడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. యేసుక్రీస్తుని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. పౌలును నమ్ముతున్నారా మీరు? కొత్త నిబంధనలో దేవుడు పంపించిన అపోస్తలుడైన పౌలును, అలానే ఆయన శిష్యులైన పేతురుని, వాళ్ళందరినీ మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం మేము. మరి విలియం బ్రెన్హామ్ నమ్ముతున్నారా? ఆయన పేరు ఎక్కడుంది బైబిల్లో? ఆయన పేరు ఎక్కడుంది బైబిల్లో? ఇది వాళ్ళు అడిగే ప్రశ్న. సరే, మీ పాస్టర్ని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. ఆయన పేరు ఎక్కడుంది బైబిల్లో? యూసీవీసీ వాళ్ళు తీసిన వీడియో నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. వాడి పేరు ఎక్కడుంది బైబిల్లో? యూసీవీసీ అని బైబిల్ ఎక్కడుంది? ఫలానా సేవకుని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన గొప్ప సేవకుడు. వాడి పేరు ఎక్కడుంది బైబిల్లో? అంటే నువ్వు కూడా ఇప్పుడు మనుషునే నమ్ముతున్నావు. ఇప్పుడు నువ్వు ఒక పాస్టర్ని నమ్ముతున్నావు అంటే, నువ్వు వెళ్ళే చర్చ్ పాస్టర్ నమ్ముతున్నావు అంటే ఎవరు నమ్ముతున్నావు తెలుసా? మనుషుని నమ్ముతున్నావు నువ్వు. కానీ నీ పాస్టర్ని దేవుడు గనుక ఆ ఎఫెసీ 4వ అధ్యాయంలో చెప్పబడిన 5 రకాల పరిచర్యలో కొందరిని కాపరులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, ఉపదేశకులుగాను, ఆయన అపోస్తులుగాను నియమించారని చెప్పబడిన ఆ 5 రకాల పరిచర్యలో ఇప్పుడు మీ పాస్టర్ ఉన్నాడని నమ్మితే, ఇప్పుడు ఆ కాపరి అనే దాంట్లో, కాపరి అనే పరిచర్యలో మీ పాస్టర్ ఉన్నాడు కాబట్టి పేరు రాయాల్సిన అవసరం లేదు. అక్కడ కాపరి అనే మాట ఉంది కాబట్టి నువ్వు నమ్ముతావు. అలాగుననే మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాలలో ఏలియా పంపబడతాడని చెప్పబడుతున్నది. అక్కడ విలియం బ్రెన్హామ్ పేరు రాయాల్సిన అవసరం లేదు. ఏలియా యొక్క పరిచర్య ఎవరు చేస్తారో, ఎవరైతే పిల్లల హృదయాలను తండ్రులతో తిప్పుతారో, ఆ పరిచర్య కలుగుంటారో వాళ్ళే ఆ పరిచర్య చేత పంపించబడిన వాళ్ళని అర్థం. అలానే ప్రకటన 10వ వచనంలో 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమంతా సమాప్తమగునని చెప్పబడుతుంది. కాబట్టి ఆ పరిచర్య ఎవరైతే చేస్తారో అతని 7వ దూత. అతని పేరును బైబిల్లో చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా అంటే ఇప్పుడున్న ప్రసంగికులందరిని అడుగుతా నేను, మీ పేరు బైబిల్లో ఉందా? నువ్వెట్లా నమ్ముతున్నావు? నువ్వు వెళ్ళే సంఘానికి, నువ్వెట్లా యూట్యూబ్ ఛానల్కి నువ్వు ఎలా సబ్స్క్రైబ్ అయ్యావు, ఎలా అతన్ని ఫాలో అవుతున్నావు? అతని పేరు చూపించమని బైబిల్లో. వితంత వాదం చేయడం మాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళ మూర్ఖతను, వాళ్ళ అజ్ఞానాన్ని బయటపెడుతున్నా. చాలామంది ప్రశ్న ఏంటో తెలుసా? విలియం బ్రెన్హామ్ పేరు ఎక్కడుంది బైబిల్లో? అసలు నీ పేరు ఎక్కడుంది బైబిల్లో? నువ్వు విశ్వాసం అని నువ్వు ఒకవేళ ఎలా అనొచ్చు, నా పేరుంది, నా పేరు పీటర్ తెలుసా? ఈ పీటర్, నువ్వు డూప్లికేట్ పీటర్వి. నువ్వు అసలు పీటర్వి కాదు. నువ్వు అసలు పీటర్ బైబిల్లో అక్కడ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో కనబడుతున్నాడు. ఒకళ్ళు నా పేరు జాన్, నువ్వు అసలు జాన్ కాదు, నువ్వు డూప్లికేట్ జాన్వి, నువ్వు నకలీ చేసాడోడివి. నువ్వు నా పేరు పౌలు, అది బైబిల్లో ఉన్న చూడు నా పేరు, అది ఆ పౌలు గురించి చెప్పింది, నీ గురించి కాదురా.
తార్సీసు వాడైన పౌలు అది. ముందు సౌలు అని పేరు ఉండే. నీ పేరు ముందేమైనా ఉందా? నీ పేరు ఎక్కడుంది? విశ్వాసిగా. అసలు నువ్వు విశ్వాసం అంటున్నావు, పరలోకం పోతాను అంటున్నావు, నిత్య జీవం వస్తుంది అంటున్నావు. ఎట్లా పోతావు నువ్వు పరలోకం? నీ పేరు లేదుగా బైబిల్లో. నీ పాస్టర్ పేరు లేదు కదా, నీ సువార్థకుని పేరు లేదు కదా, నువ్వు చెప్పే అపోస్తుని పేరు లేదు కదా. ఈ కాలంలో నువ్వు ఎవరైతే అపోస్తులు అంటున్నావో అతని పేరు లేదుగా బైబిల్లో. మరి ఎట్లా ఫాలో అవుతున్నావు అతని వీడియోస్? ఎట్లా వెంబడిస్తున్నావు అతని సంఘంలా? ఎట్లా వెళ్తున్నావు అతనికి? మూర్ఖుడా, బుద్ధి లేనోడా, వాక్యం ఏమిటో ముందు అర్థం చేసుకో. విలియం బ్రన్హామ్ గురించి పేరు చెప్పుడుతోటే మొదటి ప్రశ్న ఏమడుగుతారో తెలుసా? ఆయన పేరు బైబిల్ ఎక్కడుంది? నువ్వే చర్చ్కి వెళ్తున్నావు? బ్యాప్టిస్ట్ చర్చ్. బైబిల్ ఎక్కడుంది? షోమి. నువ్వే చర్చ్ పాస్టర్ని వెంబడిస్తున్నావు? మీ పాస్టర్ పేరు ఏం పేరు? పలానా పలానా. బైబిల్లో ఎక్కడుంది? నువ్వు యూట్యూబ్లో ఎవరి ఛానల్ ఫాలో అవుతున్నావు? ఇంటర్నెట్లో ఎవరి ఛానల్ ఫాలో అవుతున్నావు? పలానా ఉంది, యూసిఫీస్ ఉంది. ఎక్కడున్నాడు బైబిల్లో వాడు? వాడి వాక్యం నువ్వెందుకు వింటావు? వాడి ప్రసంగాలు నువ్వెందుకు నమ్మాలా? అసలు నువ్వు చర్చికి ఎందుకు వెళ్ళాలా? ఇలా మాట్లాడితే వాళ్ళ బట్టలను కూడా తీసి పెడతా నేను ముందు. కానీ నాకు వితంతవాదం ఇష్టం లేదు కాబట్టి నేను విమర్శకుల నోర్లను మూయించాలంటే నాకు పెద్ద సమస్య కాదు, కానీ దాన్ని నేను వదిలిపెట్టేస్తా ఉంటాను. ఎందుకంటే వాళ్ళు వాడు గుడ్డోడికి నువ్వు సూర్యుని ఎంత చూపించిన వాడికి అర్థమవుతుందా? సూర్యుడిని చూపిస్తే వాడికి అర్థమవుతుందా? ఈ లవదిక సంకలం గుడ్డిదని చెప్పబడుతున్నది. యేసుక్రీస్తు తలరాయిగా 2000 సంవత్సరాల క్రితము శిరస్సుగా ఆయన శరీరధారే కన్యక మరియ గర్భములో ఆ సమయంలో ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ గుడ్డివారా కాదా? యేసు చెప్పలేదా గుడ్డి పరిసెల్లారా, గుడ్డి శాస్త్రులారా అని పిలిచాడా లేదా? అంతేకాదు మీ నాయకులు గుడ్డివాలే, ప్రజలు గుడ్డివాలే అన్నాడు ఆయన. గుడ్డివాడు గుడ్డివాడిని నడిపిస్తే ఇద్దరు గుంటలో పడతాడన్నాడు. మళ్ళీ ఇప్పుడు లవదిక సంకలం గుడ్డిదేనా కాదా? ఈ యుగ సంబంధమైన దేవత వీళ్ళకు గుడ్డితనం కలగజేసిందా లేదా? ఆచారాలు సాంప్రదాయాలతో గుడ్డితనం కలగజేసింది, మానవ కల్పిత బోధలతో గుడ్డితనం కలగజేస్తున్నది. ఈ కాలంలో దేవుడు నెరవేర్పు చేస్తున్న వాక్య ప్రవచనాలను చూడలేని గుడ్డివాళ్ళు వీళ్ళు. వీళ్ళంటారు మాకు యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు మేము పరలోకం పోతాం. దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నాయి. యేసు ప్రభు సువార్త చదువు ముందు దయ్యాలు ఆయనకు లోబడ్డాయనుంది, వణికినాయి ఉన్నవి, నమ్మినాయని ఉన్నవి. నువ్వు సర్వోన్నతున్న దేవుని కుమారుడు అని మేము నమ్ముతున్నామని అన్నాయి అవి. నమ్మడం వలన పరలోకం పోతే దయ్యాలని ఇప్పుడు పరలోకంలో ఉండాలా? నీ పక్కన దయ్యం కూర్చొని యేసు ప్రభుని ఆరాధించాలా? నాన్ సెన్స్, బుద్ధి లేని వెధవలు. వాక్యం ఎంత స్పష్టంగా మనకు చెప్పబడుతుందో చూడండి. ప్రతి కాలంలో దేవుడు కొన్ని ప్రవచనాలు నియమించి పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అబ్రాహాము కాలంలోనే దేవుడు ముందుగానే ఇస్సాకు గురించి చెప్పాడు, ఇస్సాకు కాలంలోనే యాకోబు గురించి చెప్పాడు, యాకోబు కాలంలోనే యోసేపు గురించి చెప్పాడు, యోసేపు కాలంలోనే మోషే గురించి చెప్పాడు. చదవండి బైబిల్లో, చెప్పాడో లేదో చూడండి. చూడండి, ప్రతి కాలంలో దేవుడు ముందుగానే ప్రవచిస్తున్నాడు, ముందుగానే తెలియజేస్తున్నాడు. ప్రతి కాలంలో దేవుడు కొన్ని లేఖనాలను నెరవేర్పు చేస్తున్నాడు. దాన్ని ఈరోజు ప్రజలు నమ్మతలేరు, ఈరోజు క్రైస్తవులు నమ్మతలేరు, సంఘశాఖలు నమ్మతలేరు, చరిత్రను పట్టుకొని ఊగులాడుతున్నారు. కానీ ప్రస్తుతం ఆయన నిన్న ఉన్న దేవుడే నేడు కూడా ఒకటే రీతిగా ఉన్నాడంటే నమ్మట్లేదు వాళ్ళు. నిన్న ఏ విధముగా అయితే ఆయన తన లేఖనాలను నెరవేర్పు చేశాడో అక్కడ నేడు కూడా అదే లేఖనాలలో ఉన్న ప్రవచనాలను నెరవేర్పు చేస్తున్నాడు. అదే పరిచర్య దేవుడు జరిగిస్తున్నాడు అంటే నమ్మట్లేదు. చూడండి, పాత నిబంధనలో ఉన్న సూత్రం ఏంటో తెలుసా? యెహోవా ఏమన్నాడో తెలుసా? నేను యెహోవాను, నేను మారని వాడనై ఉన్నాను. పాత నిబంధన మొత్తము ఆ సూత్రంతోనే నడిపించబడుతుంది. నేను యెహోవాను, ఐ యామ్ ద లార్డ్ who will not be changed. Unchanging God. మార్పు లేని దేవుడు ఆయన. నేను యెహోవాని, మారని దేవుడు అని నేను అన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు హెబ్రీ 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు.
సో పాత నిబంధనలో ఆయన ఎలాగైతే ఆయన నేను యెహోవానై ఉన్నాను, నేను మారని దేవుడనై ఉన్నానని చెప్పుకొని ఆ సూత్రం పైన మొత్తం పాత నిబంధన అంతా నడిపించాడో, ఇప్పుడు అదే దేవుడు కొత్త నిబంధనలో హెబ్రీ 13:8 ప్రకారముగా నేను ఆ యేసుక్రీస్తు నిన్న నేడు మరి నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు అనే సూత్రం పైన నడిపిస్తా ఉన్నాడు ఆయన. సూత్రమును పట్టుకుంటేనే నీకు అర్థమవుతుంది. నువ్వు దేవుని నిన్నటి దినముగా చరిత్రలో ఉన్న దేవుడిగా ఉండి నమ్ముతూ చరిత్రను మాత్రమే వెంబడించడం అనుకో, నీకు పరలోకం లేదు. ఉదాహరణ, మోషే వచ్చి నైలు నదిలో ఒక పెద్ద ఓడను తయారు చేసి, ఇదిగో మనందరం ఈ ఓడలో వెళ్తే రక్షించబడతాం, ఎందుకంటే అదిగో నోవా కాలంలో ఓడలోకి వెళ్తే రక్షించబడ్డారు కదా అని అంటే అది జరిగేదా? మోషే తర్వాత ఏలియా వచ్చి మోషే వర్తమానాన్ని ఏలియా బోధిస్తే అక్కడ కార్యం జరిగేదా? వినండి, నాకు అర్థం కావట్లేదు. చూడండి, ప్రతి కాలమునకు సరిపడే ప్రవచనాలు ఉన్నాయి, ప్రతి కాలానికి సరిపడే ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలను నువ్వు వెంబడించాలా. కొత్త నిబంధనలో మన కాలం గురించి చెప్పబడిన ప్రవచనాలు ఉన్నాయి, పాత నిబంధనలో కూడా మన కాలం గురించి చెప్పబడిన ప్రవచనాలు ఉన్నాయి. మన కాలం, ఇప్పుడున్న ఈ చివరి కాలం, ఈ కాలం గురించి చెప్పబడిన ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి, మరి కొత్త నిబంధనలో ఉన్నాయి. స్వయంగా యేసే ప్రవచించాడు. లూకా సువార్త 17:26-30 స్వయంగా యేసే చెప్పాడు, నోవా దినాలలో జరిగినట్టుగా మనిషి కుమారుని రాకడ దినంలో జరుగును. నోవా దినాలు చివరి దినాలై ఉన్నాయి, నోవా దినాలు ప్రపంచం యొక్క అంతము దినాలై ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనం ప్రపంచం యొక్క అంతంలోనికి వచ్చేసాం. మత్తయి సువార్త 24 ప్రకారముగా ఇప్పుడు శ్రమలు ప్రారంభమైనాయి. ఆల్రెడీ భూకంపములు వస్తూ ఉన్నాయి, యుద్ధములు, యుద్ధ సమాచారాలు కనబడతా ఉన్నాయి, జనము మీద జనముకు లేస్తూ ఉన్నారు. ఆ అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉన్నది. చెప్పబడిన సూచనలన్నీ మనకి ఇప్పుడు కనబడతా ఉన్నాయి. కరువులు కనబడతా ఉన్నాయి, భూకంపాలు కనబడతా ఉన్నాయి, సునామీలు కనబడతా ఉన్నాయి, అనావృష్టి, అతివృష్టి, ఇవన్నీ మనకు కనబడతా ఉన్నాయి. ఈ లాక్డౌన్లు కనబడతా ఉన్నాయి. మత్తయి సువార్త 24 ప్రకారముగా అవన్నీ ఏంటిది? శ్రమలకు ప్రారంభం అన్నాడు, అంతమునకు దగ్గరలో ఉన్నామని అన్నాడు. హల్లెలూయా. మరి ఆ శ్రమలకు ప్రారంభం, అంతం దగ్గరలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనిషి కుమారుడుగా ఆయన ప్రత్యక్షం అవుతానన్నాడు. మరి మీ విమోచన దగ్గరలో ఉంది కనుక మీ తలలు పైకెత్తుకున్నాడని లూకా సువార్తలో చెప్పాడు ఆయన. ఈ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ ఉంటే ప్రజలు దాన్ని నమ్మలేని పరిస్థితి, ప్రజలు దాన్ని గ్రహించలేని పరిస్థితి. చరిత్ర గురించి నేను బోధిస్తే అందరికీ నేను ఒక మంచి ప్రీచర్ని, కానీ ప్రస్తుత కాలం గురించి బోధిస్తే నేను ఒక అబద్ధ బోధకుని అయిపోయినా. చరిత్ర గురించి చెప్తే సేవకులందరూ ఎవరైతే పెద్ద పెద్ద సేవకులలో వాళ్ళు చరిత్ర గురించి చెప్తారు. యెషయా ఇది చేశాడు, పౌలు ఇది చేశాడు, పేతురు ఇది చేశాడు, అపోస్తులు ఇది చేశారు, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు ఇది చేశారు, మోషే ఇది చేశాడు. వాళ్ళు గ్రేట్ ప్రీచర్స్ వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఇది చేస్తున్నాడు, ఇదిగో ఈ ప్రవచనం జరుగుతుంది. నువ్వు అబద్ధ బోధకుడి, నువ్వు ఎందుకంటే నువ్వు చెప్తున్న ప్రవచనంలో నా తన పేరు ఇక్కడ కనబడతలేదు. సేమ్ థింగ్. ఆ దయ్యం ఎప్పుడు కూడా చరిత్రను నమ్మునట్లు చేస్తుంది, భవిష్యత్తును కూడా. చూడు, ఎత్తుపట్ట జరుగుతుంది తెలుసా? నమ్ముతానా బ్రదర్? ప్రభు రాకడ వస్తుందని నేను నమ్ముతానా? నేను వేళ్ళ పరిపాలన ఉంటుందని నేను నమ్ముతానా? నేను నాకు తెలిసి ఈ ప్రపంచం నాశనం అవుతుంది నమ్ముతాను, జరగబోయేదాన్ని. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందో చూస్తున్నావా నువ్వు? ఎందుకు లాక్డౌన్ వచ్చిందో తెలుసా? అందరిలాగా నువ్వు కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిలాగా లాక్డౌన్ వచ్చింది ఎందుకంటే కరోనా వైరస్ అది మహమ్మారిగా మారిపోయింది, అది అంటువ్యాధి, అది ఈ 5 జ్ఞానేంద్రాల ద్వారా వెళ్తుందట లోబడికి, కళ్ళ ద్వారా, ముక్కుల ద్వారా, నోరు ద్వారా, చెవుల ద్వారా. అందుకే మొత్తం మూసుకోవాలి, ఇదంతా మూసుకుంటే చచ్చిపోతావు. అదంతా జరుగుతున్నది. అందుకే మనము సోషల్ డిస్టెన్స్ అంటే సామాజిక దూరాన్ని మనం పాటించాలా. ఒకరికొకరు భార్య భర్తలు కూడా దూరంగా ఉండాలా, కలిసి ఉండకూడదు. ఎవరు తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఉండకూడదు. అందరూ ఇంట్లో కూడా దూరం మెయింటైన్ చేయాలా. హలో, అసలు అది ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? బైబిల్లో దాని గురించి ప్రవచనం ఏముందో తెలుసా? దాని గురించి ఈ కాలంలో పంపబడిన ప్రవక్త 60 ఏళ్ల క్రితమే చెప్పాడని తెలుసా? అవన్నీ తెలియదు కదా. దాట్స్ వై, ఆ కారణమును బట్టే ఈరోజు ఈ వర్తమానం ఇంతగా త్రోసివేయబడుతున్నది. ఎందుకు? ప్రస్తుత కాలంలో నెరవేర్పు జరిగిన ప్రవచనాలు చెప్తున్నందుకు.
ఆయన నిన్న ఏ విధముగా ఉన్నాడో, యేసుక్రీస్తు నిన్న ఏ విధంగా ఉన్నాడో నేడు కూడా ఒకటే రీతిగా ఉన్నాడు, మార్పు లేని దేవుడు. అది ఆయన తాళపు చేయి ఉన్నది అని చెప్తున్నందుకే మమ్మల్ని ఇలాగ అంటున్నారు. ఏ అధికారము చేత నువ్వు వీడియోలు తీస్తున్నావు, ప్రసంగాలు చేస్తున్నావు? నీ పేరు బైబిల్లో లేదు కదా. ఏ అధికారం చేత వాక్యాన్ని వంకరతనం చేస్తూ